కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. హిందూ దేవాలయంపై దాడులు చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని అన్నారు. బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని అన్నారు. ఎంఆర్ఓపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎందరో నేతలు అక్కడికి వచ్చారు. పోలీసులు తననే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు గాని ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇయ్యలేదు? ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనిస్తాను కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాజాసింగ్ నువ్వు ఇల్లవద్దు, వస్తున్నారు పోలీసు వాళ్ళు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడం. కానీ మా ఒక్కటే ఒక నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారు అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటది. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి. ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేపియాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదే ల్యాండ్ లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇయ్యాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి.